7 lakh plus views తో ముందుకు వెళ్తూనే ఉంది. సో మరి ఎప్పుడు పెళ్లికి ముందు కాదు, పెళ్ళాం ఎప్పుడు ఊరు వెళ్తారని ఎదురు చూస్తారు కదా, చూసేటప్పుడు ఉంటారు. మీరు చెప్పండి. లక్ష్మణ్ గారు ఏమన్నారంటే రూమ్ లో నేను ఒక్కడే ఉంటాను, నాకు ఎవరు లేదు, ఇప్పుడు కొంచెం ఒంటరిగానే ఉంటారు అన్నారు. ఓకే, సో అందుకనే మీకు కరెక్ట్ గా వచ్చింది ఆ 1 నెంబర్. మీ చేత ఒంటరితనం అన్ని చేయించుకోవడం, ఎమోషన్ తీసుకోండి, ఓపెన్ చేయండి, ఆ ఎమోషన్ పంపించండి. సో లక్ష్మణ్ గారి చేతుల మీదుగా అన్ని గర్ల్స్ ఉంటారు. So here it is, ఒంటరితనం పోస్టర్ లాంచ్ అయింది. And we go in, let's go to the second number. అటెల్తే వాళ్ళు కూడా ఇప్పుడు పట్టుకోండి. సెకండ్ నెంబర్ ఎవరు వచ్చింది? సెకండ్ నెంబర్ నిలవి పరిచయం పోస్టర్కి. And 3, number 3. పిలుపు అంటారు. Let's see, it's a పిలుపు or ఆకర్షణ? పిలుపు సార్. యా, ఆయన ఎప్పుడు పిలుస్తూనే ఉంటారంట. పిలుపు దేవి గారు లాంచ్ చేశారు పిలుపు పోస్టర్ని. అండ్ నెక్స్ట్ బ్రో నాకు ఇచ్చిన లిస్ట్లో అయితే సంతోషం ఉంది బ్రో, బట్ ఏదైనా సో ఇయర్ ఆకర్షణ, మేబీ నెక్స్ట్ సంతోషం వస్తుంది. ఓకే, డెఫినెట్లీ సంతోషం. సార్ నవ్వుతున్నారు అంటే సంతోషం వచ్చింది. ఓకే, విత్ ఓన్లీ 6 నెంబర్ 7 నెంబర్ నెక్స్ట్ 7. విశాల్ గారికి కరెక్ట్ వర్డ్. నమ్మకం ఎమోషన్ కోర్సు లాంచ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అంగీకారాన్ని రివీల్ చేయబోతున్నారు అనుకుంటా. అంగీకారం. And next 9. పోరాట సాగర్ సస్పెన్స్ గా ఉంది, అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సింది. Thank you. First of all, thank you so much for all of you for coming. Later and finally making time and doing this for us. So, Nirav, I hope you all like the content that we showed you. It's been a long journey, but only thing is, this is nothing short of any big film that you see. I can promise. Ikkada unna valla ma peru level teliyavochu. Nobody know, nobody of us are well known. We are a very, very small team. But the idea that you saw, the execution and everything. Sorry, చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎలిమెంటరీ ఇవన్నీ మైక్ పెట్టగానే some formal and English వచ్చేస్తుంది. I'm sorry about that. Yeah. But చిన్న ఐడియా అయినా మేము కొంచెం మా పేరులో తెలియకపోవచ్చు. ఇట్స్ వెరీ స్మాల్ టీమ్. కానీ మీరు చూస్తున్న విజువల్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ పెద్ద సినిమాకి అయితే అసలు తక్కువ ఉండదు. సో మీకు చెప్పినట్టు తెలుగు సినిమా ఇట్స్ వెరీ బిగ్. మనది ఎలా ఉన్నా ఏమన్నా కానీ ఎంత చిన్న డైరెక్టర్ కానీ ఈ వాంట్స్ ఫైట్ సీన్, ఒక ఫైట్ సీన్ అయితే ఉండాలనుకుంటాడు, ఒక బిగ్ విజువల్ ఉండాలనుకుంటాడు. దట్స్ వాట్ వి డ్రీమ్ తెలుగు ఫిల్మ్ మేకర్స్. సేమ్ అలాంటి ఒక బిగ్ ఐడియానే నిలవే కూడా. సో ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ వెరీ ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ. అండ్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ వన్ గై.
పర్సన్ లోన్లీ నుండి అతనికి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటుందో దట్ ఈస్ ద స్టోరీ. సింపుల్ లైన్లో చెప్పాలంటే. అండ్ నిలవే ఎందుకు స్పెషల్ అంటే చాలా వరకు మ్యూజిక్ ని ఒక సీన్ ని ఎన్హాన్స్ చేయడానికి వాడతాం. బట్ వాట్ వి డిడ్ వాజ్ స్టోరీనే మ్యూజిక్ తో వీవ్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్. వీఆర్ ఇన్సెన్లీ కాన్ఫిడెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే వాజ్ లైక్ చాలా వరకు టీజర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ హానెస్ట్. కోర్ వాల్యూ కే సబ్సెనే కట్ చేసాం కొంచెం డిఫరెంట్ గా. చాలా మంది అన్నారు మీమ్ డైలాగ్స్ లేవు, పెద్ద ఎక్స్పోజింగ్ లేదు, బూతులు లేవు, మీరు వైరల్ అవ్వరు, కొత్త వాళ్ళు ఎవరు చూడరు, అది ఇది అన్నారు. బట్ వీ వెంట్ విత్ హానెస్టీ. ఫిల్మ్ మేకర్స్ కి కరెంట్ టైంలో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు సినిమాలు చూసి మీమ్స్ వచ్చేవి, ఇప్పుడు మీమ్స్ చూసి సినిమాలు తీస్తారు. దట్స్ వెరీ సాడ్. బట్ ఐ ఫీల్ హానెస్ట్ సినిమా విల్ ఆల్వేస్ వర్క్. సో ఈ సినిమా కూడా ఇట్ ఈస్ వెరీ హానెస్ట్ అండ్ హార్ట్ అండ్ బిగ్ అండ్ హార్ట్. మన తెలుగు సినిమాలోనే ఆ తెలుగు సినిమా బిగ్గర్ ఫిలిమ్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్, అదే మా ఇన్స్పిరేషన్. అండ్ ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దట్ అండ్ మేక్ దెమ్ ప్రౌడ్, దట్ విల్ బి అవర్ సక్సెస్. అండ్ ఐ వాంట్ టు ఎండ్ విత్ వన్ థింగ్ ఇస్, ఎన్ని మాట్లాడినా ఎంత కష్టపడ్డా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ రీచ్. ఎంతమందికి రీచ్ అవుతుందే ఇట్స్ అ మెట్రిక్ రాదర్ దెన్ ఎంతమందిని రీచ్ అవుతున్నాం అనేది మెట్రిక్ అయిపోయింది సినిమా క్వాలిటీ ఎంతున్నా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ మీకు నచ్చితే అండ్ షేర్ ఇట్ అండ్ టెల్ ఇట్ టు ఎనీవన్ బికాస్ దట్ రీచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, నేను when we were making the film, as a maker I always thought film తీసేస్తే 100% of the work is done అనిపిస్తుంది. బట్ వన్స్ ఫిల్మ్ కంప్లీట్ అయి చూసుకున్న తర్వాత అర్థమైంది ఇప్పుడే అసలు ఏం స్టార్ట్ అయిందని. టు గెటింగ్ ఇట్ టు ద ఆడియన్స్ ఇట్స్ స్ట్రగుల్ బికాస్ చిన్న సినిమాలు దే ఆర్ కంపీటింగ్ విత్ రీల్స్, వీటన్నిటితో కంపేర్ చేస్తాం. మేము ఒక కంటెంట్ పెడితే will the audience take it seriously is a big task. So that's where you all come in. మీరు ఇచ్చే సపోర్ట్, మీ కంటెంట్ నచ్చితే చేసే వన్ ట్వీట్ ఆర్ వన్ షేర్ will massively help a small film with a big idea, because Telugu cinema is all about big ideas and we want to contribute one big idea to that list. And I want to say TFI Bahubali, all hail Telugu cinema. Thank you. చాలాసార్లు చూస్తాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇష్టంగా చాలా సెలెక్టివ్గా ఒక్కొక్క మూవీ తీసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నాను, నో మ్యాటర్ వాట్. అండ్ కొన్ని సినిమాలు ఇప్పుడు నా మీద పెట్టే కొంత కాన్ఫిడెన్స్ అదంతా ఒక ట్రాక్ వస్తుంది, ఒక సినిమా వస్తుంది, అందులో వర్క్ అవుతుంది, అది ఇంకో సినిమా తీసుకొస్తుంది, అదంతా పక్కన పెడితే ఈ సినిమా నా చేతిలో ఏ ఒక్క పాట లేదు, ఆ టైంలో ఏ ఒక్క రిలీజ్ లేదు. ఆ టైంకి జస్ట్ మాటలే ఉన్నాయి, బాగా చేద్దామన్నా, బాగా పెడదామన్నా అనే మాటలే ఉంటాయి. సో ఒక 10 పాటలు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇలా రావాలని కలవగంటాం కాదు, సినిమానే కలవగంటే మన సినిమా తీస్తే ఇట్లుండాలి, అసలు వెళ్ళాలి, ఈ కోరికలతో అంత రా మాటలతో మాత్రమే ప్రతి ఒక్క పాట డిజైన్ చేసాం. వచ్చి మా తెలియ చూడండి మేము ఇలా సృష్టించాం, ఇట్లాంటిది ఏదో చేసాం సినిమాలో అని కాదు. వీ వాంట్ యూ టు ఫీల్ మిమ్మల్ని కంప్లీట్గా హానెస్ట్గా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి గ్రిప్ తీసుకొని యూనో వి జస్ట్ మేడ్ నిలవే. అది నాకు నేను మ్యూజిక్ ఇది చేశాను అని చెప్పడం కాదు, సినిమా అడిగింది లైక్ నా నుంచి వచ్చిందేమో అని కోరుకుంటున్నాను. అంటే లైక్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మా మాటల్లో నుంచి మా కోరికలే ఒక్కొక్క కంపోజిషన్ అంతే. సో లైక్ ఏమి లేనప్పుడు నా మీరు ఐ థింక్ ఐ డిడ్ వాట్. అంటే చాలాసార్లు నన్ను నేను ఇష్టపడేది కూడా ఒక పాయింట్లో ఇది మన సినిమానే కాదు అని ఇంట్లో కూర్చొని చూస్తున్న ప్రతిసారి నాకు ఏమనిపించింది అనే కాడ నేను వెరీ హానెస్ట్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ గ్లోరీ, యూనో, అంటే నా లైఫ్ అంతా నేను ఇది నేనే చేశాను చెప్పుకునే సినిమా ఇది. అండ్ ఇక్కడ మనం మాట్లాడాలి కాబట్టి బాగా డైలాగ్ లేదు. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ టెల్ టు మై సెల్ఫ్. నాకు నేను చాలాసార్లు చెప్పుకుంటా ఈ మాట. అండ్ మా మీద కన్నేసించండి, మేము ఖచ్చితంగా మనం థియేటర్ దగ్గర రప్పిస్తాం. అండ్ అంటే షేర్ చేయండి అని అంటే లైక్ ఇఫ్ యూ మీకు నచ్చితేనే షేర్ చేయండి అని అంటున్నాను. సో నచ్చే బాధ్యత మాది, నచ్చేలా చేసుకునే బాధ్యత మాది. అండ్ డూ సపోర్ట్ నిలవే. ఇంకా చాలా మాట్లాడాలి. ఐ థింక్
ఇంకా లాంగ్ వే టు ప్రమోట్ అవర్ సెల్ఫ్ అండ్ అది కూడా కంటెంట్తోనే చేద్దాం అనుకుంటున్నాం అండ్ డూ సపోర్ట్ అస్ రిమెంబర్ నిలవే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఒక్క మాటతో నేను చేస్తా రిమెంబర్ దట్ యు ఆర్ సపోర్టింగ్ సమ్ సెన్సేషన్ వెరీ సూన్ అంతే థ్యాంక్ యూ నమస్తే అండి ఇంత దూరం నుంచి వచ్చిన మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా నిలవే is the biggest musical love drama from a bunch of nobodies like me. కొత్తోళ్ళం బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా అంటున్నాం. క్రెడిబిలిటీ ఉండదేమో అనుకుంటారు మీరు అందరూ. కాకపోతే ఒక స్టార్ యాక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ వాళ్ళు మాత్రమే కాదు, అలాంటి బంచ్ ఆఫ్ నోబడీస్ కూడా ఒక బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా తీయాలి అనే ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన సినిమా ఇది నిలవే, ది బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా ఫ్రమ్ నోబడీ లైక్ మీ. అండ్ ఇలాంటి ఒక ఆనెస్ట్ సినిమాని తీయడానికి మా ఇంటెన్షన్ చాలా ఆనెస్ట్ ఉన్నాయండి. లైక్ ఎవరైనా చెప్తూ ఉంటారు చాలా కష్టపడి సినిమా చేసినాం, చాలా బాగా వచ్చింది విజువల్స్, చాలా కష్టపడి సినిమా చేసినాం. లైక్ మా సినిమా గురించి కూడా నేను అట్లా చెప్పొచ్చు, బట్ అందరు చెప్తున్నట్టే we chose not to say any of these things. We chose to choose. We chose to show you the content. అంటే బాగుంది అని చెప్పడానికి అంటే ఆడియన్స్ మా కాంటెంట్ చూసి వాళ్ళు ఫీల్ అవ్వాలి, అరే వీళ్ళు బాగా తీసేది కాంటెంట్, అరే వీళ్ళు బాగా కష్టపడినట్టున్నారు, వీళ్ళు బాగా కష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి అనే ఆలోచనతో మా కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ మార్కెటింగ్ కాంటెంట్ మేము క్రియేట్ చేసేదంతా ప్రజెంట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ మీ అందరికీ కాంటెంట్ అంతా నచ్చుతుంది. అండ్ ఈ కాంటెంట్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అంటే అది మీతోనే అండి. లైక్ యాజ్ నోబడీస్ మేము ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి చెప్పి ఆ కాంటెంట్ వాళ్ళని చూసేలా చేయడం అది చాలా కష్టమైన పని. దాన్ని కొంచెం ఈజీ, ఎలా ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు అంటే అది మీతోనే. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు అది చాలా హెల్ప్ అవుతుంది మాకు. అండ్ తెలుగు సినిమాలో మేము కొత్తగా వచ్చి పొడుద్దామని ఏం రాలేదు. వాట్ ఎవర్ తెలుగు సినిమా ఈజ్ దానికి సపోర్ట్ చేసి మాకు వీలైనంత ఓకే వీళ్ళు కూడా తెలుగు సినిమాలో ఒక పాటలో ఉండొచ్చు అన్న ఫీలింగ్ మీకు ఇవ్వాలనే వస్తున్నాం తప్ప మేము వచ్చి అది క్రియేట్ చేద్దాం, ఇది క్రియేట్ చేద్దాం అట్లాంటి ఆలోచనలు కూడా ఏం లేవు. యాజ్ ఆఫ్ నౌ హోప్ఫుల్లీ లైక్ యాజ్ తెలుగు సినిమా గ్రోస్ మేము కూడా అందులో ఒక పార్ట్ అవుతాం అన్న ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్ ఉంది మాకు. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఓన్లీ యాజ్ సినిమా లవర్ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మాత్రమే ఉంది మాకు. అండ్ ఇన్నిసార్లు ఆనెస్ట్ అంటున్నాయి కదా, ఆనెస్టీ కంటే ఒక మీనింగ్ ఉంటే మా సినిమా నిలబె దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మేము పోతున్న ప్రాసెస్కి అంటూ ఒక మీనింగ్ ఉంటే ఆ రెండు ఒకటే అండి. అంటే లైక్ ఇంత కాన్ఫిడెంట్గా ఈ ఒక్క మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా గోత్రూ అయ్యాం. వాట్ ఎవర్ మేము ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద టైమ్ స్పాన్, ఎన్ని రోజులు షూట్ చేసినాం, ఎంత ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ షూట్ చేస్తాం అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ థింగ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక లైక్ సినిమా బాగుంది బాగాలేదు అన్ని ముచ్చట్లు పక్కన పెడితే ఒకటి మాత్రం చెప్తానండి, దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. Our film Nilavey, the biggest musical drama, it is definitely going to surprise you. And it's surprise you అంటే సినిమా చూసినప్పుడు ఆ సినిమా చూడాలంటే మళ్ళీ we have to reach to audience and audience ని reach అయ్యేది కూడా మీతోనే. So we will definitely need your support. Please do support us. Please do support bunch of nobodies like me, like us, and please do support the film Nilavey, the biggest musical love drama. And finally, నన్ను ఇక్కడ నించోడి నుంచి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, నన్ను ఇక్కడ నించోడి నుంచి ఇంత కంఫర్టబుల్గా మాట్లాడడానికి స్పేస్ ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడతాం, చాలా థ్యాంక్స్ చెప్పి థ్యాంక్ యూ బ్రో అందరికి వచ్చిన వాళ్ళందరికీ.
నాకు ఫస్ట్ టైం సాయి బ్రో, సమీర్ బ్రో వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఒక జెన్యున్గా స్టోరీని టెల్ చేయాలనేది వాళ్ళ ప్యాషన్ చూసారా, మ్యాడ్ అనమాట. ఆ మ్యాడ్నెస్ చూసిన వెంటనే ఈ సినిమా చేయాలి ఎట్టి పరిస్థితిలో. అండ్ కళ్యాణ్ బ్రో మ్యూజిక్ విన్న తర్వాత అయితే అసలు దీనికి మ్యాచ్ అయ్యే విజువల్స్ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి, ఏదో చేయాలనుకున్నాం. అండ్ నాకు అందరూ సపోర్ట్ చేశారు, లతీఫ్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్, హీరో గారు, everybody supported me and I tried my best. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్ ఈ సినిమా నచ్చుతుంది, బట్ వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా చేయాలి. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. సౌమితో మాట్లాడుతూ ఈ సినిమా చాలా రోజులు జరుగుతుంది, ఇట్స్ బిగ్ జర్నీ అని చెప్పాడు. ఆ మొత్తం జర్నీ గురించి చెప్పడం కష్టం. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో మొదలైందంటే, నేను సౌమిత్ అంతకుముందు మా దగ్గర ఉన్న 2 కెమెరాలు పట్టుకొని పెళ్లి షూటింగ్ చేసేవాళ్ళం. ఆ పెళ్లి షూటింగ్లో ఉన్నప్పటి నుంచి ఐడియా డిస్కషన్లో ఉంది. అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చి అప్పటి నుంచి ఒకే డ్రీమ్ ఉంది మాకు, ఈ స్టోరీని ఒక సినిమాగా తీసి అందరికీ చూపించాలి అని. మేము అదే ఈరోజు ఎగ్జిక్యూట్ చేయగలిగామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమా పెద్ద బడ్జెట్ లేదు, పెద్ద క్యాష్ లేదు, పెద్ద క్రూ లేదు, కానీ ఏముంది అంటే పెద్ద డ్రీమ్ ఉంది, పెద్ద ప్యాషన్ ఉంది, ఏమంటారు పెద్ద గొప్ప హానెస్టీ ఉంది. నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరూ దాన్నే ఫీల్ అవుతారు, ఆ ప్యాషన్నే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో మా లాంటి ఎవరికీ తెలియని కొంతమంది ఒక సినిమాని సిన్సియర్గా తీస్తున్నాం. దాన్ని ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరం. ప్రతి ఒక్క అంటే ఖచ్చితంగా పుష్ చేయండి అని కాదు, ఈ సినిమా మీకు నచ్చుతుంది, దీని నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం, ఆనందపరచడం, ఏదో ఒక ఎమోషన్కి గురి చేస్తుంది. చేసిన ప్రతిసారి దీన్ని సపోర్ట్ చేయండి. చేసి ఒక ఎమోషన్కి గురి చేస్తేనే, ఒక ఫీలింగ్ని మీలో వదిలి వెళ్తేనే దీన్ని షేర్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. అది చాలు మాకు. థ్యాంక్ యూ అభ్యర్థి కోటి మామిడేలా. ఎందుకంటే ముందు పేరు చెప్తానంటే నేను వాళ్ళకి ఎక్కడ కనిపించలేదు, ప్రమోషన్స్ అంటే అటు పారిపోతాను. కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. ఈ ఫీలింగ్స్ అన్నింటిలో కొన్ని ఫీలింగ్స్ చెప్పడానికి నాకు పెళ్ళించారు. సో సక్సెస్ఫుల్గా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆ ఫీలింగ్స్ అన్ని నాకు ఫస్ట్ టైం స్టోరీ అరేంజ్ చేసినప్పుడు సంబంధం కానీ, సాయి అన్న కానీ, వీళ్ళందరూ ఆ స్టోరీ కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ నన్ను చాలా ఎంజాయ్ చేసినాయి. హార్డ్లీ అప్పటి నుంచి ఒక 8 times 9 times కలుసుంటాం. కలిసిన ప్రతిసారి ఏదో విషయం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా అసలు ఏం చేస్తారో ఏం అనేది ప్రతిసారి లిరికల్ వీడియో కానీ, స్క్రిప్ట్ వైజ్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ పరంగా అయితే కళ్యాణ్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాడు. అంటే నేను చాలా ఆయన కళ్యాణ్ సార్ వర్క్ చేసిన ప్రతి సినిమాకి నేను లిరిక్స్ రాసాను ఆల్మోస్ట్. ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఉన్నారు కదా. థ్యాంక్స్ ఎవ్రీవన్. సాయి అన్నకి, సౌమిత్ అన్నకి, కళ్యాణ్ అన్నకి, అందరికీ థ్యాంక్స్. అనే చిన్న సినిమాలన్నీ అన్నోన్ టీమ్ నోబడి బిఫోర్ సినిమాకు వచ్చేది. బట్ దాన్ని బేస్డ్గా ప్రమోషన్ కాయిన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్వశ్చన్స్ లేవు, బట్ ఐ హోప్ దట్ దిస్ నోబడి టీమ్ విల్ బికమ్ సంబడి టీమ్ వన్స్ రిలీజ్ అయ్యాక. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు హాయ్. సో చాలా 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 ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు ఏదైతే హానెస్టీ అంటున్నారో ఆ హానెస్టీ అంతా మాకు దాంట్లో చూపించిన విజువల్స్లో బాగా కనిపించింది. అండ్ కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పట్టుకున్నారని బాగా అనిపించింది అనమాట. సో బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ ఫ్రమ్ వెరీ లాంగ్, ఫ్రమ్ ద టిక్టాక్ నుంచి ఏదో కాంపిటీషన్ ఉంటే దానికి పాట రెడీ చేసి అక్కడి నుంచి ఫాలో అవుతున్నా. ఈజ్ జంప్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. అయితే ఇలాగే రావాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందండి?
అంటే ఇలాగే రావాలి అంటే ఇలా కొత్తగా మ్యూజికల్ గా రావాలి అన్న థాట్. ఎందుకంటే చాలా మంది చాలా రకాల సినిమాలని మాకు చూపిస్తూ ఉన్నారు, చాలా పాయింట్స్ లో మాకు చూపిస్తూ ఉన్నారు. వై యూ చూస్ పర్టికులర్లీ ఈ పాయింట్ ఎందుకు చూస్ చేస్తున్నారు? అంటే ఈరోజు మోస్ట్లీ ఒక పీరియడ్ ఆఫ్ ఏజ్ చూసుకుంటే ఓటీటీస్ ఎక్కువైపోయి లాట్ ఆఫ్ ఓల్డ్ కంటెంట్ రావడం స్టార్ట్ అయిపోయింది తెలుగులో కానీ ఇండియన్ సినిమాలో కానీ. సో వీ థాట్ వి లాస్ట్ దట్ గ్లోరీ ఆఫ్ మ్యూజికల్ స్టోరీ టెలింగ్ కానీ ఇవి కానీ కొంచెం ఎక్కడో లూజ్ అని అనిపించింది. వి థాట్ కొత్త అయినా కూడా బ్రింగ్ బ్యాక్ చేయొచ్చా, ఒక మ్యూజికల్ నరేటివ్తో చెప్పొచ్చా అనే థాట్ తోటి స్టార్ట్ అయిందండి. అండ్ వి థాట్ వెన్ వి మెట్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా హీ ఆల్సో షేర్డ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్ అనమాట. వేర్ చాలా సినిమాలు ఓటీటీలు రియలిస్టిక్ దాంట్లో వచ్చిన తర్వాత ఆ బిగ్గర్ క్యాన్వస్ మ్యూజికల్ స్టోరీ టెలింగ్ మిస్ అవుతుంది. సో చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఇట్స్ థాట్ మ్యాచ్ అండ్ ఆ ల్యాక్ ఆఫ్ ఓటీటీస్ వచ్చిన తర్వాత మోర్ రియల్ సినిమా వస్తుంది కదా. సో మన తెలుగు సినిమా వాజ్ ఆల్వేస్ మ్యూజికల్ గ్రాండియర్. సో అది బ్రింగ్ బ్యాక్ చేయగలుగుతామా అన్న థాట్ తో స్టార్ట్ పెట్టాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి కళ్యాణ్ గారు. యాక్చువల్ 5 పాటలు ఇట్స్ వెరీ ఈజీ, కానీ మీ సినిమాలో 11 పాటలు ఉన్నాయి. సో వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అంటే వాట్ యూ విల్ సే? నాకు చాలా ఇష్టమైన కొన్ని గొప్ప సినిమాల్లో అందరిలాగే నాకు బాంబే సినిమా, ప్రేమికుడు సినిమా ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అవి చూసిన అప్పటి నుంచే వస్తున్నాను. పాటలు అన్నింటిలో 10కి పైన పాటలు ఉన్నాయని చెప్పి నేను ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు లెక్కేస్తే కనబడేది నాకు. అంటే ఐ థింక్ మనకి సినిమాలన్నీ మన లైఫ్లో నుంచి ఉన్న ఈవెంట్స్ని గ్లోరిఫై చేస్తూ లేదా లార్జర్ దెన్ లైఫ్లో ప్రజెంట్ చేయడం అనేది ఒక డ్రామా. అంటే మంచి ఏదో స్టోరీ ఇవ్వడం, దాన్ని నాటకాలుగా ప్రజెంట్ చేసిన వాళ్ళు we add that exaggeration to feel ఇది మన కథ కాదు, మన గొప్పదనో, లేకపోతే we love glory. అలా అసలు అంత పెద్ద నేను ఆ ప్రజెంటేషన్ మాత్రమే నమ్ముతుండే. అంటే ఇప్పుడు నాకు అమ్మాయి కనబడ్డది, నాకు నచ్చింది అనేది మనకి ఇప్పుడు రియలిస్టిక్ డ్రామాస్లో ఐ లవ్ దోస్ ఆల్సో. కానీ ఎక్కడో ఆ రూటెడ్ నాకు ఏదైనా అమ్మాయి కనిపించినప్పుడు ఏమైనా పెద్ద వర్షం పడుతుందా, పూలు రాలే అని అంటే నాకు ఐ లవ్ ద వే దట్ యూస్ టు ప్రెజెంట్ హీరోయిన్. అందులో అమ్మాయిని అట్లా చూపించడం చాలా పెద్ద విషయం. ఒక అమ్మాయిని చూడడానికి నాకు నార్మల్ అయినా కానీ నాకు ఆ అమ్మాయిని అలా ప్రజెంట్ చేయడం టు మీ ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అంటే నాకు అందరిలానే ఈ అమ్మాయి కూడా కనబడ్డదని నేను రోజు ఇట్లా న్యాచురల్గా టీ షాప్లో ఒక అమ్మాయిని చూసాను, ఇట్లా క్యాండిడ్గా చూసేవాళ్ళు. ఐ లవ్ ద వే దట్ ఎగ్జాగరేషన్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు ఆ బిగ్నెస్, నా ఫీలింగ్ని అంత పెద్దగా చూసుకోవడం, అంత పెద్దగా రిలేట్ అవ్వడం నాకు చాలా ఇష్టం ఉంటుండే. అండ్ ఆ పాయింట్స్ మీదే మా సాంగ్ సిచ్యువేషన్స్ కానీ మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ గ్లోరిఫైడ్ అండ్ బ్యూటిఫుల్ షోన్. అందరి లైఫ్లో ఉన్నదే మనకి ఎంత పెద్ద. సో దట్స్ హౌ వీ మేడ్ ఇట్. అండ్ ఈ పాట ఇవ్వాలని గోల్తో వెళ్ళలేదు, సినిమా అడిగింది మేము చేసాం అంతే. సో వీ ప్రెజెంటెడ్ యూ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. సో 11 సాంగ్స్ అంటే హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే సరిపోతుంది. సో ఈ కంటెంట్ ఎలా చూపిద్దాం అనుకుంటారు మరి? అదే డిఫరెన్స్. నార్మల్ గా సాంగ్స్ అనుకుంటే కట్టు సాంగ్, డాన్స్ ఇలా అనుకుంటారు. బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. స్టోరీనే మ్యూజిక్ త్రూ చెప్తాం. సో ఎవ్రీ సాంగ్ ఇస్ అ ప్రోగ్రెషన్ ఇన్ ద స్టోరీ. ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ కానీ మ్యూజిక్ తో వీవ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో మీరు సినిమా చూసినప్పుడు కూడా యూ వోంట్ రియలైజ్ దట్ మీరు 11 పాటలు చూసిన ఫీలింగ్ రాదు. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. మేము 11 పాటలు మ్యూజిక్ లెక్క అవుతుంది అనిపించదు. స్టోరీ ఈజ్ వీవెన్ త్రూ మ్యూజిక్. దట్ ఈస్ డిఫరెన్స్. అండ్ అంటే నాకు అనిపించినప్పుడు ఏంటంటే పరిచయం ఫస్ట్ సాంగ్ అయితే పెట్టారు కదా, చాలా ఫీల్ వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. బట్ నాకు అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే మరి స్మోక్ చేసేది అది కొంచెం కట్ చేస్తే బాగుందేమో అనిపించింది. బట్ స్టోరీకి రిలేటెడ్ ఏమో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది అది. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. మీరు పోరాటం పోస్టర్ చూసినప్పుడు కూడా స్మోకింగ్ ఇస్ దేర్. సో అది క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అది కూడా యా. అండ్ యాక్ట్రెస్ హూ ప్లేస్ షీ ఈజ్ అ డాక్టర్. సో ఆమె కూడా స్మోక్. సో షీ నోస్. సో నాకు మీరు చెప్పిన దానికి నేను ఎవరైనా ఒకళ్ళు అడుగుతారు క్వశ్చన్ అనుకున్నాను. లైక్ ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంత డ్యూరేషన్ ఉంది అనే పాయింట్. లైక్ అంటే అలా ట్రై ఇప్పుడు మాకు నేను చాలా అంటే స్టోరీ అడిగిన పాటల నుంచే నేను మీకు యాజ్ అంటే సింపుల్గా ఎట్లా చెప్పుకోవచ్చు, అందరిని ఎలా అర్థం చేయించవచ్చు అనే థాట్లో
ఎవ్రీడే సాంగ్ తయారు చేస్తున్నప్పుడు నాకు కూడా ఉంది. అంటే ఇన్ని పాటలు వస్తున్నాయంటే మేము అంత లెక్కేసి ఇక్కడ ఈ పాట ఇక్కడ 44 నిమిషాలు అయిపోయింది అనే క్యాలిక్యులేషన్ ఉంటే ఇట్లాంటి పాట ఉంటుంది కాదేమో అంతే. సో మీరు చూసిన దాంట్లో కూడా ఒక స్టోరీ నడుస్తుంది. అతను ఫోటోలు తీస్తున్నాడు, ఆమె ఎక్కడున్నా చూస్తున్నాడు, అదంతా చూస్తున్నాడు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్. ఒక పాట మాకు 10 సీన్లు తగ్గించి మీ ప్రెజెంటెడ్ యూ ఎంటైర్ డేటా వాట్ ఈస్ ఫీలింగ్. సో అందుకు వాడిన పాటలే తప్ప ఓకే ఇలా పాట అయితే 4 నిమిషాలు అయిపోయింది ఈ క్యాలిక్యులేషన్ లో పోలేదు. ఎంతో ప్రేమించే సీన్స్ అన్ని మేము సాంగ్ లోకి కంక్లూడ్ చేసి షోడ్ దట్ ఎంటైర్ డ్రామా. నాకు ఎక్కడికి వెళ్ళా ఈ క్వశ్చన్ అది ఒక 50 లెక్కలు వేస్తుంటే నాకు చాలా డెఫినెట్ గా అది ఇలా సాంగ్ గా సపరేట్ అయిపోయి సినిమాలో పాటే, సినిమాలో స్టోరీ గురించి మాట్లాడే పాటే అండి. మై క్వశ్చన్ హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ తన పేరు శ్రేయసి అండి. షీఈ్ డాక్టర్. సో ప్రాబ్లీ షీ సేవింగ్ లైఫ్ సమ్వేర్. సో సినిమా కంటే ఒక ప్రాణం బెటర్ ఏమో అని. సో ఫస్ట్ ఒక షార్ట్ ఐస్ చూపిస్తారు కదా, వెరీ పర్ఫెక్ట్ బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇవన్నీ రాస్తారు కదా, ఇక్కడ 11 రాస్తారు కదా, వై అంటే 11 అంటే ఇంకా ఉంటాయి కదా, ఎమోషన్స్ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఉంది ఇంక ఇవే నా ఫిక్స్డా అంటే ఇవే ఉంటాయా ఇంకేమన్నా? అంటే ఓన్లీ 11 అని ఎందుకు ఫిక్స్ అయ్యారు? అంటే ఇంతకు మించి ఎమోషన్స్ కూడా ఉంటాయా? యాక్చువల్లీ మీకు చెప్పింది 10 సార్. 11th ఎమోషన్ ఇట్స్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ 11 ఎమోషన్స్ ఎందుకంటే అర్జున్ క్యారెక్టర్, ద లీడ్ క్యారెక్టర్ ప్లేడ్ బై సౌమన్, అతని జర్నీలో ఒక లవ్ లో ఇన్ని ఎమోషన్స్ చూసాడు లవ్ జర్నీలో అనేది మెయిన్ పాయింట్ సార్. సో అందుకనే 11 ఎమోషన్స్. డైరెక్ట్గా చూసినప్పుడు అండ్ సాంగ్స్తో అంటున్నారు కాబట్టి కొంత ఆషికి 2 సినిమా గుర్తొచ్చింది. లవ్ ట్రాక్ అంటే ఎలా ఉండబోతుంది, బికాస్ ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ అది, బట్ ఇట్స్ ఆల్సో మ్యూజికల్ లవ్ స్టోరీ. సో ఎనీ కనెక్షన్? ఓన్లీ వన్ కనెక్షన్ ఇస్ గర్ల్ ఇస్ సింగర్. ఆషికిలో కూడా షీఈ్ సింగర్, ఇక్కడ కూడా అదితి ద క్యారెక్టర్ షీఈ్ ఆల్సో సింగర్. అది తప్ప నథింగ్ ఎల్స్. దట్ ఈస్ ఓన్లీ రిజెంబ్లెన్స్. అది కాకుండా ఇంకేం లేదు. ఇట్స్ అన్ హానెస్ట్ ఎమోషన్ డ్రివెన్ స్టోరీ. మీరు కెరియర్స్ ఎక్కువ చూడరు, ఓన్లీ క్యారెక్టర్లో మధ్య రా ఎమోషన్స్ మాత్రమే చూస్తారు. సో ఆషికి ఈజ్ మోర్ బిల్డ్ ఆన్ కెరియర్స్ కదా, సింగింగ్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ నథింగ్, నో వెరీ క్లోజ్ టు. అండ్ 11 సాంగ్స్ అంటున్నారు. సో కంప్లీట్లీ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఎక్కువ సాంగ్స్కి ఒకటి సాంగ్ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్ని సాంగ్స్ అనేటప్పటికీ జనాలు ఎలా తీసుకుంటారని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమన్నా వచ్చింది? దట్ వాజ్ నెవర్ ద కేస్. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సఖీ సినిమాలు తీసుకున్నా, ఏమైనా తీసుకున్నా, దాంట్లో కూడా మోర్ దెన్ 10 సాంగ్స్ 11 సాంగ్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టోరీ కమ్యూనికేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే డ్రైవ్ అయ్యే విధానం ఈజ్ త్రూ మ్యూజిక్. సో అందుకనే వీ నెవర్ వర్ అఫ్రేడ్. ఈరోజు ఇట్ ఈస్ నథింగ్ న్యూ, ఇట్ ఈస్ ఆల్రెడీ టెస్టెడ్. 10+ పాటలున్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ మీకు చూసినప్పుడు నరేటివ్ లో మీకు తెలియదు ఇప్పుడు 11 పాటలు ఇలా అన్నట్టు ఉంటుంది, కానీ నరేటివ్ లో వెళ్తున్నప్పుడు దట్ మనకి ఈ పాటలు చూసిన వల్ల రిజెంబ్లెన్స్ కూడా ఉండదు. బట్ మేము ఎందుకు మార్కెటింగ్ లో 11 సాంగ్స్ 11 ఎమోషన్స్ అని చెప్తున్నాం అంటే, బికాస్ వీ వాంటెడ్ టు ప్రెజెంట్ మోర్ కాంటెంట్. ఏదో ఒక చిన్న టీజర్ పెట్టి, ఒక సింగిల్ లిరికల్ వీడియో పెట్టి ఆడియన్స్ అందరూ మమ్మల్ని చూసే థియేటర్లోకి వచ్చేయాలన్న ఫాల్స్ హోప్స్ లేవు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ చూపెడదాం విచ్ విల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 11 ఎమోషన్స్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ లో ఉంటూనే ఉంటారు. ఆ ఫేజ్ ఆఫ్ లవ్ చూసే ఉంటారు. ఒంటరితనం కానీ, పరిచయం కానీ, అక్క కానీ, బంధం కానీ, పోరాటం కానీ, సమ్వేర్ ఏదో ఒకటి రిలేట్ అయ్యే ఉంటారు. అండ్ దట్ వన్ రిలేటబిలిటీ ఇఫ్ దే కెన్ కమ్ టు థియేటర్, దట్ 11th ఎమోషన్ మేము ఏదైతే హైడ్ చేస్తున్నామో దట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్. సో దట్స్ ది ఓన్లీ మార్కెటింగ్ థింగ్ వీ వాంటెడ్ టు సే. 11 ఎమోషన్స్ లో 10 వీఆర్ రిలీవింగ్. ఆ 10 ఎమోషన్స్ లో దేనికి కనెక్ట్ అయినా come to the theaters, the 11th emotion will surprise you. And what is the run time of the film, sir? And Nilave title ki what is the meaning of it? Nilave ante undiponi. That was coined by our lyricist. నేను అతను కాయిన్ చేసిన తర్వాతే ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ టైటిల్ అనుకున్నప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీస్ కి చాలా మంది ఏంటంటే వేరే హిట్ సినిమా లిరిక్ తీసుకొని పెట్టేస్తారు కదా. సో వి థాట్ సంథింగ్ దట్స్ ఒరిజినల్, ఏదైనా ఒక సౌండింగ్ ఉండాలి, వెరీ షార్ట్ సౌండింగ్ ఉండాలి, అండ్ 1 or 2 సెలబ్రిటీస్ లో అయిపోయేలా ఉండాలి అనుకున్నాం. సో నిలవే వాజ్ వెరీ లిరిక్స్ లో కానీ అది వచ్చినప్పుడు ఇట్ వాజ్
వెరీ హానెస్ట్ ఉండే, అది ఫిట్ అవుతుంది అనిపించింది. అండ్ నిలవంటే ఉండిపోని, తమిళ్లో మూన్ అని, సో రెండు రిజబుల్ అవుతాయి సేర్ అన్న థింగ్లో ఈ వెంటనే నిలవేది. డైరెక్టర్ హాయ్ అండి, నేను స్టార్టింగ్ నుంచి లైక్ ఒంటరితనం మీ పరిచయం వరకు కావచ్చు, మీ టీజర్ చూపించే విధానం కావచ్చు, ఎవ్రీవన్ ఇస్ వెరీ నైస్. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఒక మంచి కాంటెంట్ ఉంది, బట్ అంటే కొత్త వాళ్ళతో వెళ్ళడం గల కారణం ఏంటి? బికాజ్ ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో వెళ్ళుంటే రీచ్ కొంచెం బాగుండేది. బట్ గుడ్ కంటెంట్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది, అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో 11 సాంగ్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాజ్ ఈ మధ్యకాలంలో ఒక 4 సాంగ్స్ 5 సాంగ్స్ పెడితేనే ఇరిటేట్ అయిపోతున్నారు. సో అలాంటిది 11 సాంగ్స్తో వస్తున్నారు, అది కూడా కొత్త వాళ్ళతో వస్తున్నారు. పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళుంటే ఇట్ విల్ బి గుడ్ కదా. థింగ్ ఏంటంటే లవ్ స్టోరీస్ మీరు తీసుకుంటే, కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసుకుంటే ఫేసెస్ మీకు ఇఫ్ దర్ ఇస్ అ నోన్ పర్సన్ ఆర్ నోన్ హీరో కానీ హీరోయిన్ కానీ ఉంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ అటైనబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ స్టార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ మనకి రిలేటబుల్ ఎక్కువ ఉండాలి, మోర్ దెన్ ఎనీథింగ్. ఫేసెస్ కానీ పీపుల్ కానీ మోర్ రిలేటబుల్ ఉండాలి. సో వన్స్ వాళ్ళు చూసినప్పుడు దే ఆర్ ఓన్లీ సీయింగ్ దెమ్సెల్ఫ్ యాస్ క్యారెక్టర్స్. సో ఆ థాట్తో వి థాట్ ఇట్లాంటి స్టోరీ ట్రై చేయాలి అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయితేనే బెటర్ అనుకున్నాం. అండ్ మీరు చూస్తే కూడా సౌమిల్ కానీ శ్రేయస్ కానీ you will never see them as newcomers. Adayithe నేను 200% guarantee chesta because they went all in with their characters. Soumil, how he played Arjun, it's tremendous. He wrote the character, but play chesina vidhanam it's very out of the box and nothing short of any big hero. ఏ బిగ్ హీరో ప్లే చేసిన దానికంటే తక్కువ ఉండదు అండ్ ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది న్యూకమర్స్ కాబట్టి. ఈవెన్ శ్రేయస్ అదితీస్ క్యారెక్టర్, షీ ఈజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. ఈ ఫిలిం మేకింగ్ స్టోరీ చెప్పినప్పుడు షీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఆమె కూడా ఇట్స్ డ్రీమ్ టు సీ థియేట్రికల్ అండ్ టు బీ ఇన్ థియేట్రికల్ ఫిలిం. సో when we narrated the story, she was more excited about the character and the way she pulled off Aditya's character. చాలా డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. సో she pulled it off really well. సో వన్స్ మీరు చూసినప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ నథింగ్ లెస్ దెన్ ఎనీ నోన్ ఫేసెస్. ఓకే, అంటే ఎవరిని తక్కువ చేయడానికి కాదు, బట్ జస్ట్ అడగాలనిపించింది. సో ఈ పాయింట్ తెలియడం కూడా రీజనబుల్ అనిపించింది, అందుకే అడిగాను. సో ఎవరిని తక్కువ చేయడానికి కాదు. హాయ్ అండి, ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? అంటే టేకింగ్ మూవీ టేకింగ్ అని ప్రతి విషయంలోనూ ఎక్స్పీరియన్స్ లేదు కదా. యా, అంటే ఫిలిమ్స్ ఆర్ వెరీ మోస్ట్ ఆఫ్ దెమ్ వీ హ్యాడ్ టాలెంట్స్ అండి, బట్ there will be hurdles making process లో కానీ అది కానీ, బట్ హౌ వీ ఓవర్కేమ్ ఇట్ అండ్ దాన్ని ఎట్లా దాటుకొని వచ్చాం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో ఐ థింక్ అన్ని క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ వీ నో వీ కెన్ డూ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ ఉండే టీంలో. అండ్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే హర్డిల్స్ ఉంటాయి, ఆ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేద్దాం అండ్ మన టాలెంట్ ఎలా ప్రజెంట్ చేద్దాం అన్న మోర్ ప్యాషన్ అండ్ రానెస్ ఉండే. అండ్ ఆల్ ఆఫ్ us on the team are very obsessive filmmakers. The craftsmanship and everybody are very obsessive with films. So that is one of the driving force. Antegani there is no shortage of talent in anybody. And for an example, I don't want to like Bharadwaj just about the lyrics. If you take Bharadwaj out and put anybody big name, you will feel the lyrics are on par. Cinematography kuda మీరు దిలీప్ కే కుమార్ కాకుండా వేరే ఏ బిగ్ నేమ్ పెట్టినా that will be on par. అది సో దట్ ఈస్ అవర్ రీజన్. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ టీజర్ అండ్ సాంగ్స్ చూస్తుంటే కొత్త వాళ్ళు తీసినట్టు అనిపించండి. చాలా చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి క్లాసిక్ మ్యూజికల్ క్లాసిక్ ఫిలిమ్స్ చాలా సాంగ్స్ వల్ల పెద్ద హిట్ అయినాయి. 11 సాంగ్స్ అనగానే ఆ వైబ్ వచ్చింది నాకు. అండ్ ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి. సో డైరెక్టర్ గారు స్టోరీలో బ్లాంక్ చేశారు లేదంటే సపరేట్గా చేశారు? కంప్లీట్లీ స్టోరీలో పోయింది. అంటే ఫేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ ఆల్సర్స్ అంటే అంతే తప్ప ఇక్కడ ఒక సాంగ్ వస్తే బాగుంటుంది, ఇలా ఇట్లా ఇలా మాట్లాడిన వెంటనే ఈ పాట ఇట్లా స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి ఐడియాస్ ఎక్కడ లేవు. ఇట్ వాస్ గోయింగ్ త్రూ ద క్యారెక్టర్ ఎందులో. అండ్
ఏ ఒక్క లిరిక్ కూడా ఇది పక్క హిట్ కావాలి, ఒక 4 సార్లు అల్లాలి అని చెప్పుకొని ఏది ఐ థింక్ అసలు అది ఎప్పుడు అది కూడా కాలేదు. అండ్ అలానే ఉండాల్సిన అవసరం కూడా మాకు ఈరోజు అనిపించలేదు. సో సినిమానే అడిగింది, సినిమానే రాయించింది, సినిమానే ప్రతి ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేస్తుంది అనుకుంటాను. సో డైరెక్టర్ గారు మెట్రో సిటీస్లో ఇప్పుడు ఒక లాస్ట్ 10 yearsలో సో అది బేస్ చేసుకొని మీరు ఈ సినిమాలో పెట్టారు. అంటే బయట కూడా ఎక్కువ ఫీమేల్ స్మోకర్స్ పెరిగారు. సో అండ్ డాక్టర్స్, సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్ ప్రతి ఫీల్డ్లో వాళ్ళకు ఉండే ప్రెషర్ వల్ల స్మోక్ చేస్తున్నారు. సో ఆ స్మోక్ని సినిమాలో మీరు ఏమైనా రిసెంబుల్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ సినిమా క్యారెక్టర్ మీరు ఫిక్షనల్గా తీసుకున్నారా, బయట ఎక్కడి నుంచి అయినా తీసుకున్నారా? రియల్ లైఫ్ రిజెంబ్లెన్స్ అంటే ఎక్కువ ఉండదండి, ఇట్స్ వెరీ లార్జ్ పోర్ట్రేయల్. బట్ మీరు లైక్ స్మోకింగ్ యూజ్ ఇన్ సినిమా ఇస్ వెరీ లార్జ్ అండ్ లైఫ్. సో లైక్ ఎనీ మన తెలుగు సినిమా ఏం చూసుకున్నా స్మోకింగ్ ఈస్ ప్రజెంటెడ్ యాజ్ లార్జర్ దెన్ లైఫ్ థింగ్ రాదర్ దెన్ దాని రియలిస్టిక్ థింగ్ అంటే. సో ఇట్స్ నాట్ రియలిస్టిక్, అదొక క్యారెక్టర్ ట్రైట్ అంతే. సో అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ లైక్ నరేటివ్ లో కూడా ఒక పార్ట్ ఉంటుంది, దట్స్ సర్ప్రైజింగ్. సో లైక్ బట్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ టు యాజ్ అ క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ లార్జ్ అండ్ లైక్ పోర్ట్రేయల్, నథింగ్ రిలేటెడ్ టు హీరో. ఇలా తిరిగిన అమ్మాయిలు లక్షణంగా ఉండే అమ్మాయిలతో తిరగాలి, లవ్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు స్మోక్ చేసే అమ్మాయిని లవ్ చేయడానికి సినిమాలో కంటిన్యూషన్ వచ్చి ఇంకోటి ఉంది. యాక్చువల్లీ స్మోకింగ్ అనే ఎలిమెంట్ ఒకటే కాదు, ఇంకా లైక్ చాలా ఎలిమెంట్ ఉంటాయి కదా. ఏమన్నా వర్క్షాప్ నాట్ జస్ట్ వర్క్షాప్స్ ఏమైనా చేస్తారా? చాలా వర్క్షాప్, చాలా డేస్ ఉంది. స్మోకింగ్ నో నో ఓకే, లుక్స్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.